వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు అన్నీ బంద్ అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. అసలు ఎందుకు చికెన్ షాపులు బంద్ చేస్తున్నారు, వాళ్ళకి వచ్చిన నష్టం ఏంటి, దేని విషయాలని చెప్పేసి మన దగ్గర ఉన్నారు. ఒకసారి చికెన్ షాప్ అతనే ఉన్నారు, అడిగి తెలుసుకున్నాం. ఏంటి ఎందుకని చికెన్ షాప్ బంద్ అంటే సడన్ గా ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా? పౌల్ట్రీ యాజమాన్యం నుంచి వెళ్ళి మనకు రావాల్సిన మార్జిన్ సరిగ్గా రాక, దానివల్ల వ్యాపారం సరిగ్గా జరగక, వ్యాపారం జరిగినా కూడా లాభాలు రాక, కస్టమర్లకు జీతాలు వెళ్ళక, షాప్స్ రెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఏప్రిల్ 1 నుంచి వెళ్ళి ఒక షాప్స్ బంద్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ డెసిషన్ మీరు అందరూ కలిసి తీసుకున్నారా? అందరూ కలిసే తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కలిసే తీసుకున్నారు డెసిషన్. ఓన్లీ రీజన్ మీకు లాభాలు రావాలి, పౌల్ట్రీ నుంచి గిట్టుబాటు రాకపోవడం వల్ల అందరూ కలిసి కమిటీకి ఏర్పడి ఏప్రిల్ 1 నుంచి వెళ్ళి షాప్స్ బంద్ చేద్దాం అని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఎన్ని రోజులు ఉండబోతుంది ఇది? ఒక 1 వీక్ 10 డేస్. వాళ్ళు మార్జిన్ ఇచ్చేంత వరకు, వాళ్ళకు మనకు మంచి మార్జిన్ ఇచ్చేంత వరకు ఇది ఇట్నే కొనసాగుతుంది. అంటే పౌల్ట్రీ అంటే మన ఫారం, కోళ్ళ ఫారం నుంచి ఫామ్ వాళ్ళ నుంచి వెళ్ళి మనకు గిట్టుబాటు అయ్యే మార్జిన్ ఇచ్చేంత వరకు షాప్స్ క్లోజ్ ఉంటాయి. అంటే డైలీ మామూలుగా ఎలా ఉంటుంది అన్న, మీరు కోళ్ళ ఫారం నుంచి ఎన్ని కోళ్ళు తీసుకుంటారు, ఎలా మార్జిన్ ఏ విధంగా మీకు తెలిసి ఉంటుంది? అంటే ఇంతకుముందు ఒక కోడి అంటే ఒక కిలో అమ్మితే ఒక 10 రూపాయలు, 20 రూపాయలు, 25 రూపాయలు లాభాలు వచ్చేది. ఇప్పుడు ఓన్లీ తక్కువ వస్తున్నాయి. మునుపటి కంటే ఇప్పుడు కోడి మీద ప్రాఫిట్ తక్కువ వస్తుంది. దానివల్ల షాప్స్ రెంట్ వెళ్ళక, వర్కర్ల జీతాలు వెళ్ళక చాలా ఇబ్బంది అవుతుంది. అంటే వాళ్ళు పెంచినప్పుడు మీరు పెంచే విధానం ఏముండదు, అక్కడ నుంచి పెరిగినప్పుడు మీరు కూడా రేట్లు పెంచుకోవచ్చు కదా? అట్లుండదు కాబట్టి పేపర్లో రేట్ వస్తుంది కదా, పేపర్లో రేట్ అమ్ముకోవాలి అంతే. పేపర్లో రేటు ఎక్కువ పెడితే మన కాడికి కస్టమర్స్ రారు, పేపర్ చూసి వస్తారు. అట్లా మ్యాటర్ ఏమైతుందంటే అక్కడ మీకు రేట్లు పెరిగిపోయినాయి, కానీ పేపర్లో ఉన్న రేటుకి మీరు అమ్ముకోవడం మీకు గిట్టుబాటు అవ్వట్లేదు. దానివల్లనే ఇబ్బంది అవుతుంది. ఎప్పటి నుంచి ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లం? అంటే గత కొద్ది కాలంగా ఉందా, లేకపోతే 4 months 5 months 5 నెలల నుంచి 5 నెలల నుంచి ఉంది. మరి ఫామ్ వాళ్ళకి అడగడం కానీ చెప్పడం కానీ ఇవన్నీ జరిగాయా? జరుగుతున్నాయి, చేస్తున్నారు. వినట్లేదు. నమస్కారం. ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్, దానికి రీజన్ ఏంటి, అసలు మీకు వచ్చే నష్టం ఏం జరిగింది? ఇప్పుడు చికెన్ షాపుల సమస్యలు ఏంటివంటే, ఇంతకు ముందు లైవ్ ఇంత రేట్లో ఉండేది కాదు. లైవ్ మనం రిటైల్ రేట్ అమ్ముతాం కదా, ఇంత రేట్లో ఉండేది కాదు. అప్పుడు ఏంటంటే 100 రూపాయలు ఉన్న రేటు అప్పటి మార్జిన్ ఇప్పుడు కోత విధించారు దాంట్లో. దానికి తోడు ఇప్పుడు ఏమైందంటే రేట్లు కూడా విపరీతంగా పెరిగినాయి. ఆ పెరగడంతో పాటు అప్పుడున్న మార్జిన్తో కలిపి ఇప్పుడు పెంచడం పోయి తగ్గించారు. మెయిన్గా వీళ్ళు ఇప్పుడు ధర్నాలు చేయడం ఇదే. అంటే పౌల్ట్రీ షాప్ నుంచి మీకు వచ్చేది రేట్లు ఎట్లా ఉన్నాయి? పౌల్ట్రీ షాప్ నుంచి ఇంతకు ముందు వచ్చేది మనకు 100 రూపాయల లోపలే ఉండేది రేట్లు మినిమంగా, పర్ కిలో. అటువంటి అప్పుడు ఏమిందంటే దాంట్లో మార్జిన్ ఉండేది మనకి 20 రూపాయలు అట్లా మార్జిన్ ఉండేది. వాళ్ళు ఏం చేసిరంటే ఇప్పుడు అందులోనే కోత విధించి 12 రూపాయలు 11 రూపాయలకు తెచ్చారు దాన్ని. ఆ 100 రూపాయలు ఉన్న రేటుని ఇలా 150 185కు తెచ్చారు. ఇప్పుడు ఆ 100 రూపాయలు ఉన్న మార్జిన్ కూడా లేదు. 100 రూపాయలు ఉన్నప్పుడు రేటు మార్జిన్ కూడా లేదు. లేకపోవడం వల్ల మూలంగా ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఒక బడ్ తెచ్చాం, అందులో వేసాం. అందులో వేస్తే ఏముందంటే దాని వెయిట్ లాస్ అనేది విపరీతంగా ఉంటుంది. మనం పొద్దుగాల అండ్లేసి సాయంత్రం తీసి 200 గ్రాముల వరకు తగ్గుతుంది. తగ్గినప్పుడు ఏముంది, ఇదే 20 రూపీస్ వెయిట్ లాస్ పోయింది. 20 రూపీస్ 40 రూపీస్ వెయిట్ లాస్ పోయినప్పుడు ఇంకా లాభం ఎక్కడ ఉంటుంది? అందులో లాభం ఉండే ఛాన్స్ ఉండదు. మార్జిన్ 100 రూపాయలు ఉన్న రేటు ఉన్నప్పుడు మార్జిన్ కూడా ఇప్పుడు ఇవ్వట్లా. 200 వచ్చినప్పుడు రేటుకు అప్పటి మార్జిన్ కూడా ఇవ్వట్లేదు వాళ్ళు. ఏం డిసైడ్ చేస్తున్నారు మీ అసోసియేషన్ మొత్తం కలిసి? ఈ అసోసియేషన్ ఏంటంటే కంపల్సరీగా ఏప్రిల్ నుంచి బంద్ చేయాలి. మన మార్జిన్ మనకు ఉన్నంత వరకు, అప్పుడు 100 రూపాయలు రేటు ఉన్నప్పుడు ఏదైతే మార్జిన్ ఇచ్చిరో అదే మార్జిన్ కంటిన్యూ చేస్తూ పెరిగిన రేట్లకు అనుగుణంగా రేట్లు పెంచాలి అనేది వీళ్ళ డిమాండ్. అంటే రేట్లు పెరిగితే మీ మార్జిన్ ఎట్లా తగ్గిస్తారు? రేట్లు పెరిగినప్పుడు అంటే ఇప్పుడు మనం 100 రూపాయలు ఉంది, ఆ 100 రూపాయలు అంటే మనం ఒక 1000 కిలోలు వేసినాం. 1000 కిలోలు వేసినప్పుడు 100 కిలోలు పోతే ఎంత అవుతుంది? 10,000 అవుతుంది. నువ్వు రేటు ఇప్పుడు 185 ఉంది,
185 ఉన్నప్పుడు 18,500 అవుతుంది. 8,500 వీళ్ళకి చేపలకి వెళ్ళి కోట. అప్పుడు ఉన్న మార్జిన్ లేకపోవడం, దీనికి వెయిట్ లాస్ ఎక్కువ తోడవడం, కష్టాలు మొదలైన వీళ్ళకి మెయిన్ ఇదే. మరి ఎప్పటి నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు? అంటే సడన్ గానే డెసిషన్ ఫస్ట్ నుంచి ఆ ఫస్ట్ ఉన్న మార్జిన్ను యథాతథంగా చేసి పెరిగిన రేట్లకు అనుగుణంగా వాళ్ళు మార్జిన్ ఇవ్వాలనేది వీళ్ళ పోరాటం. డిమాండ్స్ ఆ డిమాండ్స్కు వాళ్ళు అనుగుణంగా స్పందిస్తే ఉండదు. చర్చలు జరిగినాయా మరి ఈ విధంగా చర్చలు ఇంతవరకు అయితే ఏమి లేవు. చర్చలు ఏం లేవు, నడుస్తూ ఉంది ఇప్పుడు ప్రాసెస్. అయితే అంతవరకు టైం ఉంది కాబట్టి ఆ టైం లోపల వీళ్ళు తీసుకున్న నిర్ణయాలను బట్టి వీళ్ళు చేపల నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యంగా తెలంగాణ ప్రియులు ముక్కలేందే ముద్ద దిగదు అంటారు. ఇప్పుడు చికెన్ లేకపోతే మరి అంటే ఇప్పుడు కస్టమర్ లేనిది షాపులు లేవు, ప్లస్ ఫార్మ్స్ లేవు, ప్లస్ కార్పొరేట్ సంస్థలు ఉండవు. కస్టమర్తో పాటుగానే వీళ్ళందరూ బతికేది. కానీ ఏంటంటే కార్పొరేట్ సంస్థలు చిన్నోని మర్చిపోవడం వల్లనే ఈ సమస్యలు ఎదురవుతుంది. కస్టమర్ని దృష్టిలో పెట్టుకోవట్లా. ప్రొడక్షన్ కాస్ట్ ఎంత ఉంది ఏం లేదు లేకుండా విపరీతమైనటువంటి రేట్లను పెంచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాయి. దాని మూలంగానే దానికి మూలం పెంచుకున్నా దాని సేల్ తగ్గినప్పటికీ దాని మీద లాభాలు అనేది రావట్లేదు చేపలకి. మొత్తం క్లియర్ గా చెప్పాలంటే అక్కడ రేట్లు పెరిగినాయి కానీ మీకు ఇక్కడ లాభాలు రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు మార్జిన్ అనేది తక్కువ చేశారు. ఎందుకు? కస్టమర్కు తక్కువ చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ చేసినంత మాత్రాన మధ్యలో అయితే మీడియేటర్ ఉండరు కదా. ఈ చేపలలో అయితే ఇప్పటికే లాస్ అయిపోయారు చాలా. 2 నెలల నుంచి పెంచుకోవడం కుదరదు. పేపర్ లో ఉన్న రేట్ అంటే ఇప్పుడు కస్టమర్ ఎట్లా ఉంటాడు, కొన్ని సంస్థలు పెద్ద సంస్థలు లాంటి సంస్థలు ఉంటాయి, వాళ్ళు ఏం పేపర్ రేట్ పెడతారు. అటువంటి అప్పుడు మనం ఎక్కువ పెడితే ఎట్లా వస్తారు కస్టమర్? రారు. దాని మీదనే ఈ పోరాటం. ఇది ప్రస్తుత తెలంగాణలో చికెన్ షాపుల పరిస్థితి. సో అక్కడ పౌల్ట్రీ షాప్ నుంచి వచ్చే మార్జిన్ మొత్తం తగ్గించడం జరిగింది, కానీ రేట్లు మాత్రం పెరగడం జరిగింది. సో మార్జిన్ లో కూడా ఇప్పుడు వీళ్ళకి ఏదైతే మార్జిన్ వస్తుందో అదే మార్జిన్ లో తగ్గించి రేట్లు అమ్ముకోవడం జరుగుతుంది. సో వీళ్ళు పెంచుకోవడానికి కూడా వీలుండదు, ఎందుకంటే పేపర్ రేట్ ఎంత ఉందో కాబట్టి అంతనే కస్టమర్లు చూసుకుంటారు. కాబట్టి వీళ్ళకి మార్జిన్ తగ్గడం వల్ల ఏం లాభం లేదు అని చెప్పేసి సో అందరూ కలిసి తెలంగాణలో ఉన్న చికెన్ షాపులు అందరూ కలిసి బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఏప్రిల్ 1 నుంచి బంద్ పిలుపునిస్తుంది. అంటే ఇంకో 2-3 రోజులు ఉందంతే. సో తర్వాత తెలంగాణలో ముక్కలేందే ముద్ద దిగదు, చికెన్ ప్రియులు ఎక్కువ. మరి చూడాలి ఎలాంటి పరిస్థితులు వస్తాయో. మరి వీళ్ళు మాట్లాడి అసోసియేషన్ మొత్తం మాట్లాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారా, లేదంటే నిజంగానే బంద్కు పిలుపునిస్తారా అనే విషయం అయితే తెలియాల్సి ఉంది.